హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శారదా. నేను వల్ల మీకైతే మా వాషింగ్ మిషన్ డ్రమ్ అయితే పాడైపోయిందండి. సో కొత్త డ్రమ్ వేస్తున్నారు. సో మొత్తం విప్పుతున్నారు కాబట్టి నేను ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను అండి. వాషింగ్ మిషన్ చూద్దాం రండి. ఇదైతే కొత్త డ్రమ్ అండి. మామూలుగా మా వాషింగ్ మిషన్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్దే అన్నట్టు. ఇదే పాడైపోయింది కాబట్టి డ్రమ్తో పాటు రబ్బరు తీసుకొచ్చిళ్ళు. సో ఇప్పుడే ఇదే చేంజ్ చేయడము. సో లోపల ఉన్నప్పుడు మొత్తం కనిపించేది కదా, అందుకోసమే నేను మీకు చూపిస్తున్నా. ఇది పైన వైట్ కలర్ ఉంటుంది కదా అండి, అది తీసేసిన తర్వాత ఇదేమో లిక్విడ్ వేసుకునే ప్లేసు, ఇదేమో డ్రమ్ మనము బట్టలు వేసుకున్నప్పుడు కదలకుండా ఉండడానికి కొంచెం వేటిది పెడతా అంటారు. కనిపించేదైతే డ్రమ్, ఇటు సైడ్ నుంచి ఇది కనిపిస్తూ ఉంటుంది. సో మొత్తం పార్ట్స్ అయితే అన్నీ తీసారండి. ఇది తీయడానికైతే కొంచెం టైం పట్టింది, అది అంత ఈజీగా రాలేదు. అది తీస్తేనే డ్రమ్ తీయొస్తుంది అన్నట్టు. అది థ్రెడ్ పోయిందనేసి సీ టైప్ పాన తీసుకొచ్చిన తర్వాత మెల్లిగా తీశారు. అది తీసుకొచ్చేలోపు మిగిలిన పార్ట్స్ అన్నీ ఇప్పారు. సో దీంట్లో నేనేం చెప్దాం అనుకున్నా అంటే, వాషింగ్ మిషన్ 4 years వారంటీ ఉంటుంది కదండి. అప్పుడు టెక్నీషియన్ మనం కాల్ బుక్ చేసుకున్నాం అనుకోండి, ఏదైనా పాడైపోయిందని వాళ్ళు ఫ్రీగా వచ్చి చెక్ చేస్తూ అంటారు. ఏమన్నా పోతే వాళ్ళే వేస్తూ అంటారు. సో మేము ఇది తీసుకొని అయితే 6-7 years అవుతుంది. సో మేము మధ్యలో ఈ 4 years వారంటీ అయిపోయిన తర్వాత మేము మళ్ళీ 4000 అట్లా కట్టడం ఉంటుంది. అది మేము తీసుకోలేదు. అది ఎవ్రీ 1 yearకి 4000 కట్టుకుంటే ఏ పార్ట్ పోయినా వాళ్ళు వచ్చి మనం కాల్ చేయగానే వచ్చి ఏం రిపేర్ ఉన్నా చేస్తూ అంటారు. మేము అదైతే ఎందుకు ఏమొస్తుంది అవసరమో అని మేము చేపించుకోలేదు. సో మేము ఇది ఫస్ట్ కొంచెం హార్డ్గా తిరిగింది అన్నట్టు డ్రమ్బో. సో లోపల ఒకటి మనము వాడుతుంటే ఇంకా పాడైపోతుంది అనేసి నేను మధ్యలో ఆపేసి లోకల్లో ఉన్న టెక్నీషియన్కి ఒకసారి చూపిస్తే వాళ్ళైతే డ్రమ్ము కాకుండా డ్యాంపర్స్ అని ఉంటాయండి, కింద మన బైక్కి సస్పెన్షన్ లాగా ఉంటుంది కదా, అలా ఉన్నాయి, అవి పోయినాయి అని చెప్పారు. నేను పార్ట్స్ ఇప్పిన తర్వాత నాకు అవని తెలుసు అంతే. సో చెప్పడం అయితే అది చెప్పిళ్ళు. సో ఎందుకు అనేసి మళ్ళీ మేము ఐఏబీ వాళ్ళకే కాల్ బుక్ చేసుకున్నాము. సో వాళ్ళొచ్చి డ్రమ్తో పాటు అవి అన్నీ పోయినాయి అని చెప్పారు. అప్పటికప్పుడు చేయమంటే ఒక 10,000 దాకా అవుతాయని చెప్పారన్నట్టు. సో ఎందుకు వచ్చింది అనేసి మేము ఈ ఏఎంసీ అంటారు అన్నట్టు, అది మళ్ళీ ఒక 4,000 అనుకుంటా అండి, 3,500 అనుకుంటా. మళ్ళీ టెక్నీషియన్ వచ్చి ఒక విజిట్కి వచ్చి చెక్ చేస్తే 500 చేంజ్, 550 అనుకుంటా తీసుకుంటారు. సో టోటల్గా అయితే 4,000 ఏమో కట్టినాం మేము అప్పుడు. నియర్గా అంతే అండి, ఒక 5-10 రూపీస్ అటు ఇటు ఉండొచ్చు, నాకు కరెక్ట్ గుర్తుకులేదు. మేము అది తీసుకున్న తర్వాత 45 days దాకా వెయిట్ చేయాలని చెప్పారు. కంటిన్యూగా చేసుకున్నాం అనుకోండి, సో ఆగాల్సిన అవసరం లేదు. మేము మధ్యలో ఒక 1 year బ్రేక్ ఇచ్చినాం కాబట్టి 45 days ఆగాలి అన్నారు. 45 days తర్వాత గుర్తు చేస్తే అప్పుడు వాళ్ళు ఏమేం పార్ట్స్ పోయినాయో ఆ పార్ట్స్ తెప్పించినాక నిన్న వచ్చిండండి టెక్నీషియన్, నిన్న వచ్చి రిపేర్ చేశాడు ఇది. సో నియర్గా ఒక 2 months దగ్గర ఒక 2 months అవుతుంది. వాషింగ్ మిషన్ పక్కకు పెట్టేసి చేతితోట పిండేసుకోవడం అయింది అన్నట్టు ఇది. సో ఆ డ్రమ్ వేయాలన్నా కింద డ్యాంపర్లు మార్చాలన్నా మొత్తం వాషింగ్ మిషన్ దాదాపుగా ఇప్పాల్సిన అవసరం ఉంటుందంట. ఒక ఈజీగా అటు ఇటుగా ఒక 45 minutes అయితే ఈజీగా పట్టింది. సో మొత్తం వీడియో చూడండి, మనకు ఐడియా ఉంటుంది కదండి లోపల ఏముంటుంది ఎలా ఉంటుంది అన్నది. ఈ వీడియోలో నేను కంప్లీట్గా కొంచెం ఎక్కువ ఇప్పుడు స్క్రూలు నట్స్ ఇప్పే దగ్గర ఎందుకు అన్న దగ్గర ఫాస్ట్గా మూవ్ చేశాను తప్ప మొత్తం అంతా కవర్ చేశాను. ఇప్పిన దగ్గర నుంచి పెట్టే వరకు దాదాపు అన్నీ కవర్ చేశానండి. వర్తిగానే ఉంటుంది వీడియో చూడండి. అండ్ ఇక్కడ వెనకాల థ్రెడ్స్ కొన్ని పోయినాయి అన్నాక సీ టైప్ పాన తెచ్చిన తర్వాత డ్రమ్ తీశారు. ఇంకా ఒక్కొక్క పార్ట్ తను తీస్తూనే ఉన్నాడు. నేను మధ్యలో కొంచెం అవసరం లేని దగ్గర కొంచెం మ్యూజిక్ యాడ్ చేస్తా అండి, చూడండి. ఇక్కడ చెప్పాలి అనిపించిన దగ్గర నేను మళ్ళీ వాయిస్ ఇస్తాను. సో ఇది తెలుసు కదండి గ్లాసు. ఈ గ్లాస్ తీసిన తర్వాత ఈ పార్ట్స్ అన్నీ ఇప్పారు ఒక్కొక్కటి. ఇది మనము కింద డ్రైనేజ్ వాటర్ పోతుంటాయి కదా, తీసేసుకుంటే క్లీన్ చేసుకునేటప్పుడు ఆ పార్ట్. ఇది లోపల డ్రమ్ అన్నట్టు. ఇంక ఇందులో నేను మీకు చెప్దాం అనుకున్నది ఏంటంటే,
లిక్విడ్స్ తను నిన్న మాకు చెప్పాడు. ఐఎఫ్బి వాళ్ళదైతేనే అందులో కూడా ఫేక్స్ ఉంటున్నాయట. అంటే నేను లిక్విడ్స్ కూడా ఉంటాయని అయితే అనుకోలేదు, ఓన్లీ ప్యాకెట్స్ ఉంటాయి అనుకున్నా. అవి కూడా వేరే ఉంటాయని చెప్పాడు. నేను లాస్ట్లో తీసుకున్న అండ్ ప్రోడక్ట్ కూడా చూపిస్తా. ఎవరికన్నా బయట కొనుక్కున్న వాళ్ళు ఉంటే ఒకసారి కంపేర్ చేసేసుకోండి. సో మేమైతే ఎక్కువ ఐఎఫ్బి స్టోర్లోనే తీసేసుకుంటాము. సో నాకైతే అవసరం రాలేదు కాబట్టి నేను చెప్తున్నా ఎవరికైనా. లాస్ట్లో వీడియో కూడా తీశాను తీసుకున్నవి చూడండి. సో రబ్బర్స్ అయితే ఇలా తీశారన్నట్టు. ఇందులో 2 స్ప్రింగ్స్ లాగా ఉంటాయి, అవి తీసేసుకొని ఒక్కొక్క పార్ట్ మెల్లిగా తీశారు చూడండి. ఇది తీసిన తర్వాత ఇది ఉంది కదండి లోపలిది పార్ట్, రబ్బర్ పార్ట్ అన్నట్టు, ఇది కూడా తీసేసిన తర్వాత డ్రమ్ కూడా తీసేశారు. ఇలా అంత బాగా డస్టీగానైతే ఏం లేదు, పర్లేదు. సో దీని వెనకాల మట్టుకు డ్రమ్ దగ్గర ఇలా మన కొంచెం పౌడర్ లాగా అలా అనిపించింది. సో అది మనము క్లీన్ రెగ్యులర్గా చేసుకోకపోయినా వాటర్ తోటి కూడా ఇలా అవుతుందంట. వెనకాల పార్ట్స్ లాగా తట్టుకొని ఇలా తర్వాత దాన్ని కూడా క్లీన్ చేశారు. ఇటు సైడ్ డ్రమ్ది చూపిస్తారు. డ్రమ్ సైడ్ అయితే కొంచెం ఇలా అనిపించింది అంతా. ఈ ఒక్కటే కొంచెం ఎలాగనో అనిపించింది కొంచెం. అయితే టెక్నీషియన్ చెప్పింది ఏంటంటే వాటర్ కొంచెం అంటే బోర్ వాటర్స్ అట్లాంటివి వాడినప్పుడు కూడా కొంచెం ఇలా అవుతాయట. ఒకటి డ్రమ్ పాడైపోతా అంటే తిరగడానికి దానికి లేక స్ట్రక్ అయిపోయినట్టు కూడా అయిపోతాయట. అంతకుముందు అయితే మేము పౌడర్ వాడేది 3 మంత్స్కి ఒకసారి అయితే నేను కంపల్సరీ క్లీన్ చేస్తా అండి. తనైతే చెప్పాడు ఎవ్రీ 1 మంత్కి ఒకసారి చేసుకోవాలని చెప్పాడు. ఈసారి అయితే ఫస్ట్ టైం నేను 1 మంత్కి ఒకసారి అన్నది విన్నా. సో ఇప్పుడే డ్రమ్ క్లీన్ చేసినాం కదా అనేసి ఈసారి అయితే ఇంకా 1 మంత్ తర్వాత నుంచి మళ్ళీ చేద్దామనేసి అనుకున్నా. అది కంప్లీట్గా క్లీన్ చేద్దామంటే అవసరం లేదన్నారు. తర్వాత కాసేపు వాక్యూమ్ క్లీనర్ తోటి కూడా క్లీన్ చేసాము. అది మొత్తం కంప్లీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫిక్స్ చేశారన్నట్టు డ్యాంపర్స్ అని. అవి కూడా చూపిస్తాయి. ఇప్పుడు తను తీసేది అవే. అయితే అవి ఫ్రంట్ లోడ్కున్న టాప్ లోడ్కు వేరు వేరే ఉంటాయటండి. సో అది మదర్ బోర్డ్ లాగా పైన మనకు డిస్ప్లే అవుతుంట. ఇదే అండి పోయింది. ఇవి పోయినా కానీ సరిగ్గా తిరగదంట ఇవి.
సో ఇవి కూడా 2 సైడ్స్ 2 ఉంటాయి. ఇవి కూడా 2 కొత్త వేశారు ఇవి. ఇవి వేసి మళ్ళీ అన్నీ ఫిక్స్ చేసుకుంటూ వచ్చారు. సో మిగిలింది కూడా మళ్ళీ మ్యూజిక్ ఇస్తా అండి, చూడండి ఎలా చేశారు ఏంది అనేసి. సో ప్యాకెట్స్ కూడా కొంచెం రెగ్యులర్గా వాడాలి. అండ్ ట్యాంక్ పెట్టుకున్న వాళ్ళకైతే వాటర్కి లోపలికి డస్ట్ వెళ్ళకుండా ఇలా జాలీలాగా పెట్టేసుకోవచ్చట. మాదైతే ట్యాంక్ తోటి కాకుండా మేము డ్రమ్ము వాడతామండి. సో తనైతే అలా చెప్పారు, ఇలా వాడుకుంటే ఇంకా కొంచెం బాగుంటుంది అండ్ ఎవ్రీ మంత్ చేసుకోండి, ఏం ప్రాబ్లం ఉండదు, ఇప్పుడు కొత్త డ్రమ్మే కదా అనేసి చెప్పారు. సో ఎవరైనా డ్రమ్ క్లీనింగ్ అసలు ఎందుకు అనుకున్న వాళ్ళైతే తప్పకుండా చేసుకోండి. అంటే కొంతమందికి ఇంకా కూడా అసలు చేసుకోవాలన్న ఐడియా కూడా ఉండదు, చాలామందికి చేసుకోరు. సో మిగిలిందంతా కూడా చూడండి.
ఇలా డ్రమ్ము రబ్బర్ ఫిక్స్ చేసుకున్న తర్వాత పైన పార్ట్స్ కూడా అన్నీ ఫిక్స్ చేశారన్నట్టు. దీని తర్వాత కింద వాటర్ లీక్ అయ్యేది ఉంటుంది కదండి, అది కూడా ఒకసారి చెక్ చేశారు. తర్వాత వాషింగ్ మిషన్ కూడా నడుస్తుందా లేదా అని కూడా కంప్లీట్గా ఒకసారి చెక్ చేసే వెళ్ళిపోతా అంటారు. తర్వాత మనకి ఏమన్నా డౌట్ అనిపించినా మళ్ళీ ఒకసారి వాళ్ళకి కాల్ బుక్ చేసుకోవచ్చు. సో మనం ఒకసారి ఈ ఏఎంసీ కట్టిన తర్వాత 1 ఇయర్ వరకు మనకి ఏ ప్రాబ్లం ఉన్నా మళ్ళీ వాళ్ళకి కాల్ చేసేసి ఏం రిపేర్ ఉన్నా చేయించుకోవచ్చండి. అండ్ లిక్విడ్స్ పౌడర్స్ కోసం కూడా మనకు వాళ్ళకి కాల్ చేస్తే లోకల్కి వచ్చినామనుకోండి, వేరే వాళ్ళ కోసం వచ్చినా కానీ కావాలంటే ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు. సో ఇవన్నీ కూడా ఫిక్స్ చేసిపోయారు. తర్వాత ప్లేస్కి సెట్ చేసేసి ఈ లిక్విడ్స్ అయితే తీసుకున్నా అండి, 3 తీసుకున్నా. సో ఇవి కూడా ఫ్రంట్ లోడ్కి టాప్ లోడ్కి వేరే ఉంటాయండి. ఈ ఐఎఫ్బి లిక్విడ్ అందరు వాడుకోవచ్చండి, ఓన్లీ ఐఎఫ్బి వాళ్ళనే కాదు. ఐఎఫ్బి వాళ్ళు వాడితే లైఫ్ మంచిగా వస్తుంది వాషింగ్ మిషన్ది. సో ఇదైతే పౌడరు, దీని మీద నేను ఒకటి వరకు ఒక వీడియో తీసానండి, అది మంచిగా రీచ్ అయితే మంచిగానే వచ్చింది నాకు. సో ఇవి కూడా ఈసారి అయితే ఇతను ఎవ్రీ 1 మంత్కి ఒకసారి వాడమని చెప్పాడు, చూడాలిగా. కంప్లీట్గా వీడియో చూసినందుకండి చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.